నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాగణాధిపతియే నమః. ఓం దక్షిణామూర్తయే నమః. చాలా మంది ఉద్యోగాలు కావాలన్నా, లేదు అంటే ధన సమస్యలు తగ్గాలన్నా, ముఖ్యంగా ఇల్లు, సొంత గృహం కావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. ఒక చిన్న ఇల్లు ఉండాలి, మాకంటూ సొంతంగా ఉండాలి అని. సొంత గృహం కోసం కూడా చాలా మంది, అలాగే పొలాలు అమ్ముడవ్వాలన్నా, లేదు స్థలాలు కొనుక్కోవాలన్నా, ఏది కావాలన్నా సప్త శనివార వ్రతం చేస్తారు చాలా మంది. ఆ సప్త శనివార వ్రతం 7 శనివారాల వ్రతం అంటారు. అది ఎలా చేయాలండి? ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అనేది వివరించండి. మీరు అడిగిన ప్రశ్న శనివారాల వ్రతం గురించి. ఈ భూములు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, భూముల అమ్మకం కాని వాళ్ళకి కానీ, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళని ఏదో ఒక సంకల్పం మనసులో పెట్టుకుని ఆ శనివారాలు ఏం చేయాలి అంటే, ధర్మశాస్త్రం శనివారం శ్రవణ నక్షత్రం వచ్చిన నాడు కానీ, అదే పుష్యమీ నక్షత్రం నాడు వచ్చిన శనివారంతో కూడా కానీ, అనురాధ నక్షత్రం శనివారంతో కూడుకొచ్చిన నాడు కానీ, పూర్వ ఉత్తరాభాద్ర నక్షత్రం శనివారంతో కూడా వచ్చిన నాడు కానీ, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల 7 శనివారాల్లో అంతా ఇంకా రాలేదు తప్పని పరిస్థితి. ఖచ్చితంగా ఏదో శనివారాల్లో తగ్గుతుంది 7 వారాలు. ఈ శనికి అధిపతి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలి అంటే, తెల్లవారుజామునే లేవడం, శుచిగా స్నానం చేయడం, చక్కగా ఉండడం, అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, దేవుడి మందిరానికి కావాల్సినవన్నీ ముందు రోజు రాత్రి తెచ్చుకోవడం, వరిపిండి అంతకన్నా ముఖ్యమైనది దీపారాధనకి, వరిపిండి ఇవన్నీ ముందు రోజు రాత్రి అన్ని తెచ్చుకోవడం, ఆ 7 కొండల వాడి ఫోటో వెంకటేశ్వర స్వామి కుటుంబ సమేతంగా అంటే భార్యాభర్తలతో ఉన్నది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోవటం, దేవుడి మందిరంలో చక్కగా అలంకరించుకుని, కింద పద్మాలు ముగ్గు చక్కగా అలంకరించుకుని, దాని మీద తెల్లటి బట్ట వేసుకుని, దాని మీద బియ్యం 1 కేజీ పోవు అలా బియ్యం పోయటం, ఆ బియ్యం పోసినాక కలశ స్తంభం స్థాపించడం, కలశ చుట్టూరా చక్కటి పసుపు బొట్లు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, అందులో మామిడి కొమ్మ కంపల్సరీ ఇన్ని నీళ్లు పోసి మామిడి కొమ్మ పెట్టి, దానిపైన కొబ్బరికాయ పెట్టి, అది కలశ స్థాపన రెడీ చేసుకుని మామూలుగానే పూజ చేయాలి సుమా. అది సాయంకాలం. ధర్మశాస్త్రం అంటే 7 శనివారాల వ్రతం సాయంకాలం చేయవలసిన వ్రతం. అలాగే ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి కంపల్సరీ. పళ్ళు అవి తినచ్చు. ఈ రోజుల్లో ఎవరు ఉండకపోతాం, చిన్నవాళ్ళకి కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది. పళ్ళు పూర్తిగా ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం నుంచి పళ్ళు తీసుకోవడం, సాయంకాలం దాకా ఓపి పట్ట. ఆ వచ్చే బ్రాహ్మడు చేత చేయించుకోవాల్సిన వ్రతం, సొంతంగా చేసుకోవాల్సిన వ్రతం కాదు ఇది. బ్రాహ్మడు వస్తాడు చక్కగా 6 గంటలకు రమ్మంటే 6 నుంచి 8 దాకా. ఈ వ్రతాన్ని ఆచరించవలసిన విధానం ఏంటి అంటే, ప్రతి ఆ శనివారం రోజు చక్కటి బట్టలతో, శుభ్రతతో, శుభ్రతతో ఉండడం, ఆ ఇల్లంతా శుభ్రం చేసుకుని అందంగా చక్కగా సాయంకాలం వరకు ఉప్పు పెట్టి, సాయంకాలం బ్రాహ్మణ్ వచ్చాక ఆయన అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చక్కగా శనివార వ్రత కథ విధానంతో సహా ఆయన శుభ్రంగా పూజ చేసి, ఆ వెంకటేశ్వర స్వామికి కావలసినవి ఏమిటయ్యా అంటే, ఇది నువ్వుల దీపం కంపల్సరీ. నువ్వుల దీపారాధన చేయించాలి, కొబ్బరికాయలు కొట్టించాలి. అలాగే 7 లడ్డూలు 7 లడ్డూలు దగ్గర పెట్టుకోవాలి. 7 లడ్డూలు ఒక మంచి ఆకులో, పళ్ళాల్లోను వడ్లో కాకుండా ఒక అరిటాకులోనో విస్తరాకు ఏదైనా, అందులో 7 లడ్డూలు కంపల్సరీగా 7 లడ్డూలు అది పెట్టుకోవడం. అక్కడ ఆయన అయ్యగారి పూజ అయ్యేంత పర్యంతం చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తూ, అది ఆచారం పాటిస్తూ చక్కగా చేసుకున్నాక ఏం చెయ్యాలి అంటే, 8 గంటలకల్లా నైవేద్యాలు రెడీ అయిపోవాలి. ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఆ దంపతులు కూర్చున్నా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఆ 7-8 గంటలకి మొత్తం వంట పూర్తవ్వాలి. భోజనం చేసి తీరాలి ఆ రోజు. సాయంకాలం భోజనం చేసి తీరాలి కుటుంబ సభ్యులు. ఫస్ట్ ఎలాగే అంటే విధి విధానం, ఆ వ్రతం అయ్యే టైంకి ఇంట్లో పెద్దలు నివేదనలు చక్కగా అన్ని రకాల పిండి వంటలు. ఒకవేళ పెద్దవాళ్ళు లేని కుటుంబాలు ఉన్నా ఇప్పుడు వీళ్ళే ముందు ప్రిపేర్ 6 గంటలకల్లా వంట చేసుకోవచ్చు. 6 గంటలకల్లా చక్కటి అన్ని చేసుకోవడం, పిండి వంటలతో రెడీ చేసి పక్కన పెట్టేసుకోవడం. ఈ వ్రతం అవగానే అక్కడికి ఆ మండపం దగ్గర తెచ్చుకోవడం. అయ్యగారు మంత్రపుష్పంతో చెప్పి చక్కగా నివేదనిస్తాడు. ఓం భోర్భస్వరంతో చరతం భర్గోదేవ సదిమే దియోజన ప్రచోదయాదు. అలాగా ఆ బ్రాహ్మణుడు చక్కగా హారతి ఇచ్చి, అక్కడ పచ్చకర్పూరంతో అందులో ఓ స్వీట్ లో వేసి చక్కగా చేయడం వల్ల కూడా, పచ్చకర్పూరం అంటే ఆ మహానుభావుడికి ఎంత ఇష్టమైంది ఏమా. ఆ పచ్చకర్పూరం లడ్డూలో కలపడం వల్ల కూడా పచ్చకర్పూరం ఎంతో పవిత్రత ఆయనకి. అలా అన్ని అయ్యాక బ్రాహ్మణుడు చక్కగా వ్రతం చేయిస్తాడు వీళ్ళ చేత. దీపారాధన మొత్తం ఐదులో వచ్చి హారతి ఇప్పిస్తారు. ఇంట్లో వాళ్ళైనా పర్వాలేదు. హారతి ఇచ్చాక వెంకటేశ్వర స్వామి మీద పాట పాడిస్తారు. చక్కగా హారతి పాట పాడించాక అన్ని నైవేద్యాలు పెట్టాక 8 గంటల దగ్గర నుంచి 9 కల్లా అయిపోవాలి భోజనం.
మరీ లేట్ చేసుకోకూడదు. అది ఆ భోజనాలు ఎలాగంటే మొట్టమొదటిది బ్రాహ్మడికి బ్రాహ్మడికి చక్కటి భోజనం పెట్టడం, వడ్డించడం. బ్రాహ్మణ భోజనం తగిన తాంబూలం దక్షిణ, ఆయనకు వస్త్రదానం ఇవ్వచ్చు, దక్షిణ దానం, పండు ఇలా దానం ఇచ్చి ఆయన సత్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన పాదాలకు వీళ్ళు నమస్కారం చేసి అక్షతలు వేయించుకోవడం వల్ల ఆయన వెళ్ళగానే వీళ్ళు ఆయన తిన్న పాత్ర తీసేసి పక్కన పెట్టి వీళ్ళందరూ కలిసికట్టుగా చక్కగా భోజనం చేయడం వల్ల ఎంతో పవిత్రత ఉంటుంది. దీనివల్ల ఎన్నో అసలు శనివార వ్రతం అంటే భూమి కోసం. ఏమ్మా, భూమి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, ఏ స్థలం లేని వాళ్ళు కానీ వీళ్ళకి చాలా ఫవర్ అయింది ఏంటి అంటే, ఇలాగే చెప్తున్నాం కదా, ఎక్కువగా శ్రవణ నక్షత్రం వస్తే ఇంకా అదృష్టం, అనురాధ నక్షత్రం వస్తే ఇంకా మంచిది, పుష్యమి నక్షత్రం వస్తే ఇంకా మంచిది. ఆ టైంలో శనేశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నక్షత్రాలు, శని అధిపతి ఉన్నవాళ్ళు, శని అధిపతి నక్షత్రాలు. ఈ నక్షత్రాల టైంలో చేసుకోవడం వల్ల ఇంకా భగవంతుడు ఈ చేసుకున్న దంపతులకి కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తూ ఉంటాడు. ఇంకా భూమి కొనాలని ఆశ పెట్టుకుని మనస్సంకల్పంతో చేయాలి. నాకు భూమి లేదు, ఒకవేళ భూమి ఉంది, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి తీర్చుకోవాలి, ఓ స్థలం అమ్ముదాం అనుకున్నాం, అది తీర్చి నాకు మామూలుగా రుణబాధలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా నన్ను సహకరించి చెయ్యస్వామని సంకల్పం మొదట్లోనే తలుచుకుని ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు తప్పకుండా ఉంటాయి, ఉండి తీరుతాయి. అలాగే 7 శనివారాలు, ప్రతి శనివారం కూడా ఇదే విధానంగా ఒకవేళ అడ్డొచ్చింది ఆడవాళ్ళకి, అడ్డొచ్చినా కూడా ఆ వారం ఆపేసేయడం, మళ్ళా వారం కౌంట్ చేయడమే కానీ అయ్యో మొదటి నుంచి రావాలా అనేది చేయకూడదు. 7 శనివారాలు చక్కగా మధ్యలో అడ్డొచ్చినప్పటికీ బ్రేక్ వచ్చినప్పటికీ ఏదో విధంగా రావచ్చు, ఏ కారణం చేత అది కంటిన్యూ చేస్తూ మళ్ళా శనివారం కంటిన్యూ చేస్తూ ఈ శనివారాల్లో చేయవలసిన మొట్టమొదటిది ఏంటంటే, 7 కొండల వాడికి ఇష్టమైంది చక్కటి పరిష్కారం ఏంటయ్యా అంటే, ఆయనకి శనికి మొదటగా నువ్వుల నూనె దీపారాధన, నువ్వుల నూనె దీపారాధనక. అలాగే వరిపిండి శుభ్రంగా ఇంత కుంది చేయాలి, ఇంత కుంది చేసి అందులో నువ్వుల నూనె పోసి ఇంత ఒత్తి చక్కగా సాయంకాలం దాకా వెలిగేంత అఖండ దీపం పెట్టిన ఇంకా ఆశ్చర్యం లేదు. అఖండ దీపం పెట్టుకోతే వ్రతం అయ్యేంత పర్యంతం వాళ్ళు పగలు ఒక టైంకి ఆ నూనె వేస్తూ ఉండడం, రాత్రి వ్రతం అయ్యాక కొండెక్కినా తప్పు లేదు. అలా పాటించడం వల్ల దాని భూమి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, భూ వివాదాలు తగులు ఉన్న వాళ్ళకి తప్పకుండా సహకరించి తీరుతాడు. ఈ 7 శనివారాలు వ్రత కథ విధానం ఈ విధంగా వెళ్ళాలి. తప్పకుండా కలశ స్థాపన తప్పదు, మండపంలో నువ్వుల దీపం తప్పదు, వరిపిండితో చేసిన దీపం. అలాగే ఈ వీళ్ళు రకరకాలుగా ఆచరించి పాటించి అయ్యగారిని తెచ్చుకోవాలి. కంపల్సరీ అయ్యగారి ఇంటికి వచ్చి చేసిన వ్రతమే ఫలిస్తుంది, కానీ మన సొంతంగా చేసిన వ్రతం ఫలించదని తప్పకుండా అక్కడ ఆవేళ అందరూ ఇంటిలో 10 నామం బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో చక్కగా ఆవేళ 7 కొండల వాడి నామం పెట్టుకుని ఆ వ్రతం దగ్గర కూర్చుంటే ఆ మహానుభావుడు ఎంతో సంతోషిస్తాడు.